కరోనా క్రియేషన్స్. రా బాబాయ్, రండి కూర్చోండి. మరి బాబాయ్ ఏమ్రా ఇంత పొద్దున్న రెడీ అవుతున్నావు? మా బాస్తో అర్జెంట్ మీటింగ్ ఉంది బాబాయ్, అర్జెంట్గా వెళ్ళాలి, అందుకే వెళ్తున్నా. మరి నువ్వు కూడా ఏదైనా బిజినెస్ చేయొచ్చు కదరా, ఊరికైనా ఎందుకు? నాకెందుకు బాబాయ్ జాబు? మా అమ్మ నాన్న తప్పైతే మస్తున్నాయి అవసరం, వాటిని చూసుకుంటే చాలు. మరి వాడెందుకు చేస్తాడా జాబు? వాడికి జాబ్ చేయాలని ఇష్టం ఉంది బాబాయ్, చేసుకొని. ఎన్ని రోజులు ఇలా ఉంటావురా? నువ్వు పెళ్లి చేసుకోవు, వానికి పెళ్లి చేయవు, ఎట్లారా? చేసుకుందాం బాబాయ్ మెల్లగా. ఇంకెప్పుడు చేసుకుంటావురా? ముసలోడు వెనక చేసుకుంటావా ఏంటి? అప్పుగా పెళ్లి చేసుకొని జాబ్ చేసుకొని సుఖంగా ఉండాలా? సరేలే, ఆ సేట్ ఫోన్ చేసిండు, పోయి కలు. సరే బాబాయ్, తప్పకుండా కలుస్తా. సరేరా, నేను పోతా, జాగ్రత్త మరి. ఏంట్రా 3 days నుంచి పట్టించుకోకుండా తిరుగుతున్నా? మా బాస్తో అర్జెంట్ మీటింగ్ ఉంది, పోవాలి, పక్క జరు. నేను జరగా ప్లీజ్ జరిగే అర్థం చేసుకోబోయే, పోవాలి ఎజిలే. నేను జరగా ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. నన్ను ఎందుకు పట్టించుకునేలా చెప్పు? నన్ను వదిలేసి వాళ్ళని కలుపుకున్నావా? ఒక్కదాన్నే భరించలేకపోతున్నా, ఇంకొక తమల నాకు. అంటే నన్ను భరిస్తున్నావా? ప్రేమించట్లేదా? ఇన్ని రోజులు నేనే నీ ఎంబర్ పడ్డానా? అయ్యో అది కాదే, నీ ఆఫీస్కి వెళ్ళాలి, జరుగు తొందరగా. నాకన్నా నీకు ఆఫీసే ఎక్కువైందా? అరే నీకేం చెప్పినా అర్థం కాదు, సాయంత్రం కలిసినప్పుడు మాట్లాడుకుందాం లేవే. సరే ఇప్పుడైతే వెళ్ళు, సాయంత్రం రాకపోతే అప్పుడు చెప్తాను నీ పని. రండి సార్, కూర్చోండి. సార్ మీరు ఈ ప్లేస్లో ప్రాజెక్ట్ కట్టాలనుకుంటున్నారు కదా సార్, మీరు తెచ్చిన ఐటెం 2nd floor వరకు స్టోర్ చేయవచ్చు సార్. కొన్ని ఐటమ్స్కు అడ్వాన్స్గా ముందే పే చేయాలి సార్. ఓకే, కట్టేద్దాం. 2 daysలో మనీ ట్రాన్స్ఫర్ చేద్దాం. సివిల్ ఇంజనీర్తో ఒకసారి మాట్లాడించండి. ఓకే సార్, నేను మీటింగ్ అరేంజ్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించిన ఫైల్స్ అన్ని రెడీ చేయండి. సార్ తప్పకుండా అరేంజ్ చేస్తాను.
సారీ సారీ సారీ, కొంచెం లేట్ అయింది. కొంచెమా వచ్చి గంట అయింది. ఏ రాధా ఆగు, రాధా ఆగు. రాధా, ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు బైక్ ఖరాబ్ అయింది. అన్నయ్యకు ఫోన్ చేసి రమ్మనేసరికి ఈ టైం అయింది. సర్లే, 3 days నుంచి నన్ను ఎందుకు పట్టించుంటారు? ముందు అది చెప్పు. అదేం లేదు, ఆఫీస్లో కొంచెం బిజీ. అయినా నీకు 3 days అవుతుందిగా కాల్ చేయక. ఫస్ట్ ఇలానే ఉండాలిగా. మొబైల్లో ఛార్జింగ్ 1% ఉన్నా అన్న కూడా ఛార్జింగ్ పెట్టుమని మాట్లాడిన వాడివి మొత్తం మారిపోయావు. అస్సలు పట్టించుకుంటే లేవు. ఎప్పుడు చూడు అన్నయ్య అన్నయ్య అని తిరుగుతున్నావు. నన్నేమన్నా అంటే అను, కానీ మా అన్నయ్యను మాత్రం ఏమనకు. కూల్, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? మీ అన్నయ్య అంటే నీకు అంత ఇష్టమా? చాలా అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడే మా అమ్మ నాన్న కారు యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుండి మా అన్నయ్య ఏ కష్టం లేకుండా, ఏ లోటు లేకుండా నన్ను చాలా బాగా చూసుకున్నాడు. ఎవడన్నా నా జోలికి వస్తే మాత్రం వాడిని వదిలిపెట్టేవాడు కాదు. అదే నాకు చిన్న దెబ్బ తగిలినా తట్టుకునేవాడు కాదు. అందుకే మా అన్నయ్య నాకు చాలా ఇష్టం. అవును, ఇప్పటివరకు మీ అన్నయ్య పెళ్ళిని చేసుకోలే. వచ్చే అమ్మాయి మమ్మల్ని ఎక్కడ విడగొడుతుందన్న భయం కొద్దీ మా అన్నయ్య ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. అంటే ఇప్పుడు మీ అన్నయ్య పెళ్ళే వరకు మరి లైన్ క్లియర్ కాదు. నేను చూడాలా మంచి అమ్మాయి? వద్దులే, ఎట్లా రాసిపెట్లుంటే అట్లా జరుగుతుంది. ఓ, నేను చెప్పడం మర్చిపోయా. నీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, రావడానికి 5 days పడుతుంది. 5 days? వెళ్ళు. చెప్పండి శంకర్. హలో, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మీరు అనుకున్న ప్రాజెక్ట్ ఓకే అయింది సార్. ఇంజనీర్ ఫోన్ చేసి ఈరోజు మిమ్మల్ని హైదరాబాద్ రమ్మన్నాడు. ఇవాళ? సరే, ఓకే. వాళ్ళకి చెప్పండి కాల్ చేసి నేను వస్తున్నానని. ఓకే సార్. సాయి,
చెప్పన్నయ్య. అరే తమ్ముడు, నేను చిన్న పని మీద హైదరాబాద్ వెళ్తున్నా. నేను రెడీ అయ్యి వస్తా. నన్ను స్టేషన్లో దింపు. సరే అన్నయ్య. అన్నయ్య, చెప్పురా. మళ్ళీ ఎప్పుడు వస్తావు అన్నయ్య? 2-3 రోజులు అవుతుందిరా. సరేనయ్య. అరే జాగ్రత్తరా, టైంకు తిను, ఎక్కడ తిరగకు, ఓకేనా? సరేనయ్య. బాబాయ్, నేను ఇక్కడ మీటింగ్లో ఉన్నా, ఈ తర్వాత మాట్లాడతా.
నా ఏరియాకి వచ్చి నా మనుషుల్ని కొడుతున్నాడు. ఎంత ధైర్యం రా వీడికి! అసలు ఎవరు రా వీడు? వాడెవడో వాడు తమ్ముడు అంట అన్న, తాను కోసం ఎత్తుక్కుంటూ వచ్చిండు. దున్నపోతుల్లా ఇంతమంది ఉన్నారు, ఒక్కని కొట్టబోయిపోయారా? వాడి తమ్ముడి కోసం వచ్చాడేమో, వాడి తమ్ముడి దగ్గరికి పంపించండి. ఏంటి? చెప్పండి సరే మేడం, ఫోన్ చేసి రమ్మన్నారు. ఒక నెంబర్ చెప్తా, లాస్ట్ లొకేషన్ ట్రేస్ చేయాలి.
అలెక్స్ నువ్వు ఇంకా బతికే ఉన్నావా? నా తమ్ముడిని ఏం చేసావురా? నీ తమ్ముడిని నేనే చంపేశా. వీడిని ఎంతో కొట్టినా సంతకం పెడతలేడన్నా. బాగా కొట్టారు కదా. నీకు కథ చెప్పాలరా. చిన్నప్పుడు మా నాన్న బాగా తాగొచ్చి నన్ను మా అన్నని బాగా కొట్టేవాడు. నేను తట్టుకునేవాడిని. పాప మా అన్న మాయకుడు అస్సలు తట్టుకునేవాడు కాదు. రోజులాగే తాగొస్తుంటే మధ్యలో దొంగ మా నాన్నని చంపేసి ఆ డబ్బులు పట్టుకెళ్ళిపోయాడు. ఎవ్వరికీ తెలియని విషయం ఏంటంటే ఆ దొంగ నేనే. మా నాన్నని ఎందుకు చంపానో తెలుసా? మా నాన్న రోజు తాగి జూదమాడి డబ్బులు మొత్తం తగలెట్టేసేటోడు. అందుకే మా నాన్నను చంపేసి ఆస్తి మొత్తం నా పేరు మీద రాయించుకున్నా. ఇప్పుడు అర్థమైందా డబ్బు అంటే నాకెంత పిచ్చో? సంతకం పెట్టో. నేను పెట్టను. నాకు తెలుసురా నువ్వు పెట్టవని. నీ కళ్ళలో భయం ఏ కొంచెం కూడా కనబడట్లేదు. చంపేసి వేలి ముద్రలు తీసుకొని రైల్వే ట్రాక్ మీద పడేయి. సూసైడ్ అనుకుంటారు. ఎందుకురా నా తమ్ముని చంపేశావు? వాడు చిన్నపిల్లాడురా, అమాయకుడురా. నేను స్టార్ట్ చేసిన కన్స్ట్రక్షన్ పక్కన మీ ల్యాండ్ ఉంది. చిన్న బిడ్డే కానీ చాలా బాగుంది. నాకు రాసి చేయమని అడిగారు, ఇవ్వనన్నాడు. చంపేసి తీసుకున్నా.
ముగ్గురిని పైకి పంపిస్తా. రండ్రా. తమ్ముడు తమ్ముడు వాడిని చంపి నువ్వు అంతకుడైతావా? వాడిని చట్టానికి అప్పచెప్పుదాం. వదిలే. తమ్ముడు వాడు నీవు చనిపోయావని చెప్పాడు. ఎలా బ్రతికావు? ఏమైంది అసలు? అన్నయ్య వదిలేనా?